ఈ వీడియో సుబేదార్ తానాజీ మాలుసరే శౌర్యానికి మరియు అత్యున్నత త్యాగానికి మరియు కొండానాకోట చారిత్రక విజయానికి అంకితం చేయబడిన ఏఐ రూపొందించిన ప్రదర్శన. ఈ వీడియోలో ఉన్న చిత్రాలు మరియు యానిమేషన్లు ఏఐ ద్వారా రూపొందించబడ్డాయి. ఇవి దృశ్య వివరాల పరంగా 100% చారిత్రకంగా ఖచ్చితమైనవి కాకపోవచ్చు. స్వరాజ్యం యొక్క అద్భుతమైన చరిత్ర మరియు దాని వీర యోధుల గురించి అవగాహన కల్పించడం, ప్రేరేపించడం మరియు నివాళులర్పించడం మా ప్రాథమిక ఉద్దేశ్యం. ఎవరి భావాలను దెబ్బతీయడం కాదు. దేశం పట్ల తన బాధ్యతను అన్నింటికంటే మిన్నగా ఎంచుకున్న మరాఠా సింహంకు మేము తలవంచుతున్నాము. జై ఛత్రపతి శివాజీ మహారాజ్, జై సుబేదార్ తానాజీ మాలుసరే, గడాల పండ్ సిన్హా గేలా, జై హింద్. కఠినమైన సహ్యాద్రి పర్వతాలు 17వ శతాబ్దపు చీకటి ఆకాశానికి ఎదురుగా ఎత్తైనవిగా మరియు పురాతనమైనవిగా నిలబడి ఉన్నాయి. భారీ కొండపల్లి కోట ఒక రాతి రాక్షసుడిలా నిలబడింది. దట్టమైన నీడలు మరియు చల్లని పర్వత పొగమంచుతో కప్పబడి ఉంది. క్రూరమైన మొఘల్ గార్డులు ఎత్తైన రాతి గోడలపై గస్తీ తిరుగుతున్నారు. వారి పదునైన ఈటెలు చంద్రుని లేత వెలుగులో మెరుస్తున్నాయి. ఉదయభాన్ రాఠోడ్ ఎత్తైన బాల్కనీ నుండి చల్లని చీకటి కళ్లతో కిందకు చూస్తున్నాడు. లోయను అహంకారంతో గమనిస్తున్నాడు. రాజ్గఢ్ ప్యాలెస్లో శివాజీ మహారాజ్ సుదూర కోటవైపు భారీ విచారంతో మరియు లోతైన బాధతో నిండిన హృదయంతో చూస్తున్నారు. జిజాబాయి అతని పక్కన నిలబడి ఉంది. ఆమె ముఖం నిశ్శబ్దమైన దృఢమైన సంకల్పం మరియు తన భూమి పట్ల తీవ్రమైన కోరికతో నిండి ఉంది. తానాజీ మాలుసరే ప్రకాశవంతమైన ఆనందకరమైన చిరునవ్వుతో ప్యాలెస్ గేట్లలోకి ప్రవేశిస్తాడు. వెచ్చదనం మరియు అద్భుతమైన శక్తిని ప్రసరింపజేస్తాడు. అతను తన ప్రియమైన కుమారుడు యువరాయబా కోసం బంగారు వివాహ ఆహ్వానాన్ని తీసుకువెళుతున్నాడు. వేడుక రోజు కోసం ఆశపడుతున్నాడు. రాజదర్బార్ నిశ్శబ్దంగా ఉంది. చుట్టూ ఉన్న గాలిని చెల్లబరిచే భారీ చీకటి ఉద్రిక్తతతో నిండి ఉంది. తానాజీ తన రాజు మరియు రాజమాత ముఖాల్లో గాఢమైన దుఃఖాన్ని గమనిస్తాడు. దాగి ఉన్న చీకటి సమస్యను పసిగట్టాడు. అతను ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తాడు. అతని బలమైన చెయ్యి పదునైన కత్తిపిడిని గట్టిగా పట్టుకుంది. జిజాబాయి కొండపల్లి వైపు వేలు చూపిస్తూ మొఘల్ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలని డిమాండ్ చేసింది. అంతటి అజేయమైన కోటపై దాడి చేయడంలో ఉన్న ప్రాణాపాయాన్ని తెలుసుకుని శివాజీ ఒక్క క్షణం వెనుకాడారు. తానాజీ తన పెళ్లి తలపాగాన్ని తీసి దర్బార్లోని చల్లని రాతినేల మీద ఉంచాడు. తన మాతృభూమి మరియు రాజు కోసం తన కొడుకు పెళ్లిని వాయిదా వేసి ముందుగా కోటను గెలుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. తానాజీ 300 మంది ధైర్యవంతులైన సైనికులను చిమ్మ చీకటిలో నడిపిస్తున్నాడు. నీడలో దెయ్యాల్లా కదులుతున్నాడు. వారు లోయలోని దట్టమైన అడవి గుండా నిశ్శబ్దంగా కదులుతున్నారు. వారి అడుగుల శబ్దం వినిపించడం లేదు. నిటారుగా ఉన్న ద్రోణగిరి కొండ కనిపిస్తోంది. మేఘాలను తాకే భయంకరమైన రాతి గోడ. సైనికులు నిశ్శబ్దంగా తమ సామగ్రిని తనిఖీ చేసుకుంటున్నారు. చల్లని పర్వత గాలిలో వారి శ్వాస కనిపిస్తుంది. తానాజీ శిఖరం వైపు చూస్తాడు. అతని కళ్ళు దృఢ నిశ్చయంతో మరియు విడదీయరాని సంకల్పంతో మండుతున్నాయి. నిటారుగా ఉన్న రాతిపై ఎక్కడానికి వీరులు సిద్ధమవుతుండగా గుర్రాలను వెనుక వదిలివేస్తారు. చల్లని గాలి శబ్దం ఇలవేస్తూ పర్వతాల గుండా వెళుతోంది. రాబోయే విపత్తును సూచిస్తోంది. ఒక్క అడుగు తప్పు వేసినా కింద ఉన్న లోతైన అగాధంలో పడిపోతారు. స్వరాజ్య కల చెదిరిపోతుంది. తానాజీ తన నమ్మకమైన ఉడుము యశ్వంతిని బయటకు తీస్తాడు. తన ప్రజల ప్రాణాలను దానిపై నమ్ముతాడు. అతను దాని చుట్టూ మందపాటి తాడు కట్టి పర్వత దేవుళ్లకు నిశ్శబ్దంగా ప్రార్థన చేస్తాడు. ఆ ఉడుము రాతి పగుళ్లలో గట్టి పట్టును దొరకబుచ్చుకుని నిటారుగా ఉన్న కొండను సులభంగా ఎక్కుతుంది. యశ్వంతి కొండపైకి చేరగానే తాడు బిగుసుకుంది. వీర సైనికులకు మార్గం సుగమమైంది. తానాజీ ప్రమాదకరమైన ఆరోహణను ప్రారంభిస్తాడు. అతని బలమైన కండరాలు చల్లని పర్వత రాయికి వ్యతిరేకంగా ఒత్తిడికి లోనవుతాయి. మరాఠా యోధులు ఒక్కొక్కరుగా నిశ్శబ్ద నీడల వలె గోడనెక్కుతున్నారు. ప్రతి అడుగులో మృత్యువును సవాలు చేస్తున్నారు. వారు పై అంచుకు చేరుకుని రాతి అంచుపైకి లాగుకుని శత్రువు కోటలోకి ప్రవేశిస్తారు. ఒక మొఘల్ సెంట్రీ నెమ్మదిగా నడుస్తున్నాడు.
చీకటిలో దాగి ఉన్న ప్రమాదం గురించి తెలియకుండా. తానాజీ వేగంగా మరియు నిశ్శబ్దంగా కదిలి ఎటువంటి శబ్దం రాకముందే గార్డును అంతమొందించాడు. సైనికులు ఆ ప్రాంతాన్ని సురక్షితం చేస్తున్నారు. వారి హృదయాలు విజయం కోసం ఆశతో కొట్టుకుంటున్నాయి. వారు క్రింద వేచి ఉన్నవారికి సంకేతమిస్తారు. వారి ప్రణాళిక యొక్క మొదటి దశ విజయవంతమైందని తెలియజేస్తారు. ఒక యువ సైనికుడి కాలు జారి రాయి మీద పడింది. ఆ నిశ్శబ్దంలో పెద్ద శబ్దం ప్రతిధ్వనించింది. ఆ శబ్దం కోట అంతటా మారుమోగుతుంది. రాత్రి నిశ్శబ్దాన్ని ఛేదిస్తుంది మరియు నిద్రిస్తున్న శత్రువులను హెచ్చరిస్తుంది. ఎత్తైన రాతి కారిడార్లలో మొఘల్ కాగడాలు తక్షణమే వెలిగిపోయాయి. పెద్దగా డప్పులు మోగడం మొదలయ్యింది. కోటగోడల లోపల ఉన్న భారీ మొఘల్ సైన్యాన్ని నిద్రలేపింది. ఉదయభాన్ రాథోడ్ తన గది నుండి బయటకొచ్చాడు. అతని భారీ కత్తి కాంతిలో మెరుస్తోంది. వేలాది మంది మొఘల్ సైనికులు ఎగసిపడుతున్న అలలా బయటకు వచ్చి పదునైన ఆయుధాలతో ప్రాంగణాన్ని నింపేశారు. మరాఠాలు తమ చుట్టూ భారీ ఆయుధాల సముద్రాన్ని చూస్తున్నారు. శత్రువుల సంఖ్య వారికంటే చాలా ఎక్కువగా ఉంది. ఆశ్చర్యపరిచే అవకాశం పోయింది. వీరులకు మరణం ఖాయమనే భావన కలిగింది. భారీ సైన్యాన్ని ఎదుర్కొంటున్నప్పుడు యువ మరాఠా సైనికుల కళ్లల్లో భయం క్లుప్తంగా కనిపిస్తుంది. వారు వెనక్కి తిరిగి చూస్తారు. ఇప్పుడు తాము పడిన ఉచ్చు నుండి తప్పించుకోవడానికి మార్గం లేదని గ్రహిస్తారు. తానాజీ వారి మధ్య నిలబడ్డాడు. అతని ఉనికి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టింది. అతను తన కత్తిని పైకెత్తి కిందకు దిగడానికి ఉన్న తాడులను నరికివేస్తాడు. తాళ్ళు చీకటిలో పడిపోయాయి. వెనక్కి తగ్గే అవకాశం లేదు. ముందుకు వెళ్లడం ఒక్కటే మార్గం. తానాజీ డప్పుల శబ్దం కంటే గట్టిగా తన మనుషులపై గర్జిస్తూ గట్టిగా నిలబడాలని ఆదేశించాడు. బయటపడే ఏకైక మార్గం శత్రువుల ప్రధాన ద్వారం ద్వారా లేదా వీరస్వర్గం ద్వారా అని అతను వారికి చెబుతాడు. సైనికులు తమ కత్తులను గట్టిగా పట్టుకుంటారు. వారి కళ్ళు పర్వతరాయిలా కఠినంగా మారుతాయి. భయం స్థానంలో వీరమరణం మరియు రాజు విజయం కోసం తీవ్రమైన కోరిక పుడుతుంది. వారు భుజం భుజం కలిపి నిలబడి మొఘల్ కత్తుల అలలకు వ్యతిరేకంగా ధైర్య గోడను ఏర్పరుస్తారు. ముందున్న వేలాది మంది సైనికుల ముఖం చూసి తానాజీ గట్టిగా నవ్వుతాడు. రాబోయే ముగింపు గురించి భయం లేదని చూపిస్తాడు. అతను వారి ఇళ్లను, వారి కుటుంబాలను మరియు స్వతంత్ర రాజ్యాన్ని గూర్చిన అందమైన కలను వారికి గుర్తు చేస్తాడు. వారి నూతన సంకల్పం మరియు పర్వత యోధుల స్ఫూర్తితో గాలి కంపిస్తుంది. మరాఠా యోధుల కళ్లలో మండుతున్న భయంకరమైన నిప్పును చూసి మొఘల్ సైనికులు ఒక్క క్షణం వెనుకాడారు. తానాజీ చివరి దాడికి సంకేతమిస్తాడు. అతని అలుపెరగని స్ఫూర్తి ఈ భయంకరమైన పోరాటాన్ని నడిపిస్తుంది. హర్ హర్ మహాదేవ్ అనే ఉరుములాంటి నినాదం కోట మరియు దాని కింద ఉన్న పర్వత పునాదులను కదిలిస్తుంది. మరాఠాలు అద్భుతమైన వేగంతో ముఘల్ సైన్యంపైకి దూసుకెళ్తారు. కొండచర్యలు విరిగిపడినంత శక్తితో దాడి చేస్తారు. తానాజీ తన చుట్టూ ఉన్న గందరగోళాన్ని పట్టించుకోకుండా యుద్ధభూమి మధ్యలో రక్తసిక్తమైన మార్గాన్ని ఏర్పరచుకుంటాడు. అతను దూరంలో ఉదయభాన్ను గమనిస్తాడు. కోటను గెలవాలంటే పడగొట్టాల్సిన అంతిమ లక్ష్యాన్ని గుర్తిస్తాడు. బాణాలు కోపంతో ఉన్న పాముల్లా గాలిలో దూసుకుపోతున్నాయి. కాని మరాఠాలు తమ దాడిని తగ్గించలేదు. కాగడాల వెలుతురులో కత్తులు ఢీకొన్నప్పుడు మెరుపులు వస్తాయి. చీకటి ప్రాంగణాన్ని వెలిగిస్తాయి. తానాజీ భుజానికి గాయమైంది. రక్తం అతని తెల్లని యుద్ధ కవచం నుండి కారి నేలను తడిపేస్తుంది. అతను నొప్పిని పట్టించుకోడు. తన ముందు క్రూరమైన చిరునవ్వుతో నిలబడిన శత్రువుపై మాత్రమే దృష్టి పెడతాడు. మరాఠా సైన్యం ముఘల్ రక్షణ యొక్క మొదటి శ్రేణిని ఛేదించి శత్రువుల ప్రాంతంలోకి లోతుగా వెళ్తుంది. ఉదయభాన్ తన భారీ కవచాన్ని సిద్ధం చేసుకుంటాడు. చివరి పోరాటం కోసం ఎదురు చూస్తుండగా అతని పెదవులపై క్రూరమైన నవ్వు ఉంది. ఇద్దరు నాయకులు ఒకరినొకరు చూసుకుంటారు. ఈ రాత్రి చివరలో ఒక్కరు మాత్రమే బతుకుతారని వారికి తెలుసు. తానాజీ మరియు ఉదయభాన్ రెండు తుఫానులు ఢీకొన్నట్లుగా పోరాడుతున్నారు. వారి కత్తుల శబ్దం రాత్రిలో వినిపిస్తోంది. వారి భారీ కత్తులు పదే పదే ఢీకుంటున్నాయి. ఆ శబ్దం యుద్ధం యొక్క గర్జనలో ప్రతిధ్వనిస్తోంది. ఉదయభాన్ చేసిన బలమైన దాడికి తానాజీ చెక్కడాలు వేల ముక్కలుగా పగిలిపోయింది. తానాజీ త్వరగా తన తలపాగాన్ని ఎడమ చేతికి చుట్టుకుంటాడు. తదుపరి దాడిని అడ్డుకోవడానికి సిద్ధమవుతాడు.
అతను తన చేతిని డాలుగా ఉపయోగిస్తాడు. కత్తి పదునును తన సొంత మాంసం మరియు ఎముకతో తట్టుకుంటాడు. ఇద్దరూ అనేక గాయాలతో రక్తస్రావం అవుతున్నారు. వారి ఊపిరి వేగంగా వస్తోంది. తానాజీ తన శత్రువుపై చివరి శక్తివంతమైన దాడి చేయడానికి తన చివరి శక్తిని కూడగట్టుకుంటాడు. అతని కత్తి ఉదయభాన్ కవచాన్ని చీల్చుతుంది. ఆ పర్వతంపై కమాండర్ యొక్క భయానక పాలనను అంతం చేస్తుంది. ఉదయభాన్ నేలమీద పడిపోగానే తానాజీ కూడా తీవ్రమైన గాయాలతో కుప్పకూలిపోతాడు. మరాఠాలు తమ నాయకుడు పడిపోవడం చూసి కోపంతో అరుస్తారు. వారు రెట్టింపు ఆవేశంతో పోరాడి మిగిలిన ముఘల్ శత్రువులను అంతం చేస్తారు. సూర్యాజీ ధైర్యంతో చివరి దాడికి నాయకత్వం వహిస్తాడు. ఆక్రమణదారులందరినీ తరిమికొట్టి కోటను సురక్షితం చేస్తాడు. కాషాయ జెండా స్తంభంపై ఎత్తుగా ఎగురవేయబడింది. చల్లని ఉదయం గాలిలో గర్వంగా రెపరెపలాడుతోంది. ఎత్తైన శిఖరంపై సంకేతాగ్ని వెలిగించబడింది. దాని కాంతి రాజ్గఢ్లోని వారికి కనిపిస్తుంది. పడిపోయిన వీరులు మరియు యుద్ధ విధ్వంసంతో కప్పబడిన నిశ్శబ్ద రక్తసిక్తమైన యుద్ధభూమిపై సూర్యుడు ఉదయిస్తాడు. శివాజీ మహారాజ్ తన గాడ్లుతో కోటకు చేరుకుంటాడు. అతని హృదయం భయంతో నిండి ఉంది. అతను రాతి నేల మీద తానాజీ మృతదేహాన్ని చూసి నిశ్శబ్ద దుఃఖంతో మోకాళ్లపై పడిపోతాడు. రాజు తన స్నేహితుడి చేతిని తాకినప్పుడు కన్నీళ్లు కారుతాయి. సోదరుణ్ణి కోల్పోయిన బాధను అనుభవిస్తాడు. భారతీయ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే చారిత్రక మాటలను అతను గుసగుసలాడుతాడు. రాజ్యం కోసం కోట గెలవబడింది, కానీ మరాఠా సామ్రాజ్యం యొక్క గొప్ప సింహం ప్రపంచాన్ని విడిచిపెట్టింది. తన రాజు కోసం తానాజీ చేసిన త్యాగానికి గౌరవంగా కొండపల్లి పేరును అధికారికంగా సింహగఢ్గా మార్చారు. ఈ రోజు కథతో ప్రేరణ పొందిన ప్రజల హృదయాలలో స్వాతంత్ర్య స్ఫూర్తి మరింత ప్రకాశవంతంగా మండుతుంది. ఒక గొప్ప యోధుని రక్తం మరియు విధేయతపై నిర్మించబడిన స్వేచ్ఛాయుత నవశకం భూమి కోసం ప్రారంభమవుతుంది.